లైఫ్‌లో ఫస్ట్ టైమ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావా? కంగ్రాచ్యులేషన్స్. ఈ రీల్ నీకోసమే. సారీ. ఈ రీలే కాదు, రాబోయే రోజుల్లో వచ్చే ఇంకొక 2 రీల్స్ కూడా నీకు యూజ్ అవుతాయి. ఫాలో చేసి ఉంచు. ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఎన్ఏవి, నెట్ అసెట్ వాల్యూ. నెట్ అసెట్ వాల్యూ అంటే ఏంటి అసలు? మ్యూచువల్ ఫండ్ యొక్క యూనిట్ ప్రైస్ అని అర్థం. లెట్స్ సే ఎగ్జాంపుల్‌కి ₹182 ఎన్ఏవి ఉంది అనుకుందాం. నువ్వు ₹1000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు. అంటే నీకు ఇప్పుడు వచ్చే యూనిట్స్ 5.5 యూనిట్స్. కాకపోతే ఎన్ఏవి అనేది ఎవ్రీ డే చేంజ్ అవుతూనే ఉంటుంది. బికాజ్ వై? బికాజ్ ఫండ్‌లో చాలా రకాల స్టాక్స్ ఉంటాయి కాబట్టి, వాటి యొక్క ప్రైసెస్ చేంజ్ అవుతుంటాయి కాబట్టి, ఆటోమేటిక్‌గా ఎన్ఏవి కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది. సో, ఎన్ఏవి వల్ల ఆ ఫండ్‌ని నువ్వు జడ్జ్ చేయలేవు. ఎందుకు? బికాజ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది స్టాక్స్‌లో కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకో. అలా అని ఎన్ఏవి బట్టి నీ ఇన్వెస్ట్‌మెంట్‌ని ప్లాన్ చేసుకోకు. లెట్స్ సే ₹10 ఉంటే మోస్ట్ చీప్ అని, ₹500 ఉంటే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ అని డిపెండ్ అవ్వద్దు. బికాజ్ ఫండ్ యొక్క పెర్ఫార్మన్స్ బట్టి మాత్రమే మనం ఇన్వెస్ట్‌మెంట్‌ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సరే, ఎన్ఏవి గురించి తెలుసుకున్నావు, ఇన్వెస్ట్ చేసేసావు. కాకపోతే నా మనీ ఎవ్రీ ఇయర్ ఎంత రిటర్న్‌ని జనరేట్ చేస్తుందో అనేది ఎలా తెలుసుకుంటావు? అప్పుడే నువ్వు సీఏజీఆర్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్‌కి 10,000 ఇన్వెస్ట్ చేసావు 3 ఇయర్స్ కోసం. 3 ఇయర్స్ తర్వాత నీకొచ్చిన రిటర్న్స్ 13,000. అయితే ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది? 5%, 9%, 10% ఆర్ 15%. ఈ పర్సెంటేజ్‌ని చెప్పేదే సీఏజీఆర్. లెట్స్ సే 10,000 ఇన్వెస్ట్ చేసి 3 ఇయర్స్‌లో 13,000 రిటర్న్ జనరేట్ చేసావు అంటే సీఏజీఆర్ ఫార్ములా ప్రకారం నీకొచ్చిన రిటర్న్స్ 9.11% ఇయర్లీ. సో, ఇప్పుడు ఎవరైనా వచ్చి ఈ ఫండ్‌లో 10,000 ఇన్వెస్ట్ చేసేయి, 3 ఇయర్స్‌లో 50,000 అయిపోతుంది అంటే వినకు. బికాజ్ దీనివల్ల ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ నీకు అర్థం కాదు. అండ్ మనం కూడా చెప్పలేం ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్‌లీ ఎంత ఇంక్రీజ్ అవుతుందో అన్నది. అందుకే సీఏజీఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది తెలుసుకున్నాకనే డిసైడ్ అవ్వు. నువ్వు ఇన్వెస్ట్ చెయ్యాలా? లేదా? అన్నది. అండ్ వెళ్ళే ముందు నీకే ఈ క్వెషన్. లెట్స్ సే 10,000 ఇన్వెస్ట్ చేసావు. 3 ఇయర్స్‌లో 15,000 రిటర్న్ జనరేట్ చేసింది. సో, ఇప్పుడు సీఏజీఆర్ ఫార్ములా ప్రకారం ఎంత రిటర్న్ జనరేట్ చేసిందన్నది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ వెళ్ళే ముందు ఫాలో చేసి వెళ్ళు. రాబోయే రోజుల్లో వచ్చే రీల్స్ నీకు యూజ్ అవుతాయి.